హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్. అండ్ ఈరోజు మనము రివ్యూ చెబుతున్న కార్లు ఇవి కాదు, ఇవి. ఎస్, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మొత్తం 4 కార్లు ఉన్నాయి. 2 బ్యాటరీ కార్స్, ఒకటి నైట్రోజన్ కారు, అంటే ఫ్యూయల్తో నడుస్తుంది. వెనకాల కనిపిస్తున్న కార్ ఏదైతే ఉందో అది ఫ్యూయల్తో నడుస్తుంది కదా, అట్లాగే వీటిలో ఒక కారు ఫ్యూయల్తో నడుస్తుంది. అండ్ ఇంకొకటి వీటికంటే చిన్నది బ్యాటరీ కారు ఉంది. ఈ 4 కార్ల గురించి వీటి ఓనర్స్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. వీటి డిఫరెన్షియల్స్, స్టీరింగ్, రిమోట్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా చూపిస్తారు. భాయ్, అజో భాయ్. అండ్ ఈ కార్ని ఓన్ చేస్తుంది ధర్మేష్ భాయ్, అండ్ ఈ కార్ని ఓన్ చేస్తుంది అరవింద్ భాయ్. హాయ్ భాయ్, వెల్కమ్ టు ద షో. భాయ్, వెల్కమ్ టు ద షో. అండ్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ కార్కి సంబంధించిన వీడియో చేస్తున్నారు తెలుగులో. ఇప్పుడు ఈ ఉన్న కార్లో మీవేవే కార్లో ఒకసారి నాకు చెప్పండి. భాయ్ మీరు చెప్పండి. ఇది కార్ ఆర్మా నా కారు, ఆ చిన్న కార్ కూడా మా కార్. ఓకే బాయ్. ధర్మేష్ భాయ్, ఈ కార్ నాది, ఈ కార్ నాది. రైట్. అండ్ వీటిలో నైట్రోజన్ కార్ దిస్ ఇస్ నైట్రో కార్. రైట్. ఈ కార్లు యాక్చువల్లీ చాలామంది ఫస్ట్ టైం కూడా చూస్తున్నారు మా వ్యూవర్స్. సో వాళ్ళ గురించి చెప్పండి, అసలు ఈ కార్లు ఏంటి, అండ్ ఇందాక నేను అన్నట్టు ఈ కార్లకి మనకి రెగ్యులర్గా నడిచే కార్లకి డిఫరెన్స్ ఏంటి, అండ్ మీరు చెప్పినట్టు ఒకటి ఫ్యూయల్తో నడిచే కారు ఉంది, ఇంకోటేమో బ్యాటరీతో నడిచే కారు. ఇప్పుడు డిఫరెన్సెస్ చెప్పుకుంటూ వెళ్దాం భయ్య. ఫస్ట్ కార్ల గురించి చెప్పండి. ఈ కార్లు ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఆర్మా బ్రాండ్ కార్, ఇది ఎలక్ట్రిక్ బగ్గీ. అండ్ ఇది వచ్చేసి దిస్ ఇస్ అ నైట్రో బేస్డ్ 3.5cc engine car from a brand called JQ Racing. ఓకే. And this is a custom assembled. ఇప్పుడు ఈ కార్లు మన ఇండియా బ్రాండా లేకపోతే ఇంపోర్ట్ చేసుకున్నామా, వాటి గురించి చెప్పండి. అట్లా వీటిని ఏమంటారు? ఈ బ్రాండ్ ఆర్మా, ఈ బ్రాండ్ అమెరికన్ బ్రాండ్. బయట నుంచే వస్తా, ఇక్కడ ఇండియాలో ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ దొరకలేదు. నో షాప్స్ ఇక్కడ వేర్ యూ కెన్ గో అండ్ బై. ఇది ఇంపోర్ట్ చేయాలి, దాని తర్వాత కస్టమ్స్ పే చేయాలి. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ తెచ్చుకోవాలి. అండ్ ఇది కూడా ఇంపోర్టెడేనా? అన్ని బేసిక్లీ ఆల్ ది హాబీ గ్రేడ్ ఆర్సీ కార్స్ ఆర్ ఇంపోర్టెడ్. దే హ్యావ్ టు బి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో లైక్ యూ సెడ్, ఇది అమెరికన్ బ్రాండ్. జేక్యూ రేసింగ్ వచ్చేసి ఈజ్ అ ఫిన్లాండ్ బేస్డ్ బ్రాండ్. ప్లస్ లైక్ ఐ సెడ్, ఇది కస్టమ్ బిల్డ్. సో lot of components ఉన్నాయి which are coming from different countries. Like for example, the chassis is from Finland, engine is from Italy, servos and tires are from Korea. So all different parts assembled together looks like this buggy. ఇప్పుడు ఈ కార్లు అసలు ఏమంటాం మనము? రేసింగ్ కార్స్ అంటామా లేకపోతే ఏమంటాము? ఆడుకునే కార్లు అంటామా? పెద్దవాళ్ళు అడల్ట్స్ కాంపిటీషన్ గ్రేడ్ 1/8 స్కేల్. దీంట్లో స్కేల్ ఉంటే ఇది 1/8 స్కేల్. పెద్ద కార్కి 1/8 స్కేల్ అంటే పెద్ద కారు 8 నెంబర్ సైజులో ఉంటే కార్ 1/18 స్కేల్. దానికి కూడా చిన్న మైక్రో కార్ సైజ్ కూడా కాంపిటీషన్స్ అవుతుంది. కాంపిటీషన్స్ కోసం ఏ గ్రేడ్ లేవు. చిన్న కార్ కూడా కాంపిటీషన్ అవుతుంది, పెద్ద కార్ కూడా కాంపిటీషన్ అవుతుంది. కాంపిటీషన్ కోసమే ఒక సర్టన్ స్పెసిఫికేషన్స్ ఉండాలి. ఆ స్పెసిఫికేషన్స్ మ్యాచ్ అయితే ఎట్లా నీ Formula 1, Formula 3 ఉండాలి, అది సేమ్ దీనికి కూడా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్స్ క్రాస్ చెక్ చేయి తర్వాత వాళ్ళ కాంపిటీషన్లో నీకు అడ్మిట్ చేస్తారు. ఓకే. ఇవి యాక్చువల్లీ ఆడుకోవచ్చు, హాబీ. బేసికలీ చెప్పాలంటే ఇవి హాబీ కోసం తెచ్చుకున్నారు ఫస్ట్. తర్వాత ఇక రేసింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేసుకుంటారు. ఎట్లాగో మనం కొన్నాం కాబట్టి, హాబీ కాబట్టి వీళ్ళందరూ ఒక చోట కూడి రేసింగ్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్ రోడ్ ట్రాక్స్ పెట్టుకొని, చిన్న ఆఫ్ రోడ్ ట్రాక్స్ మీరు చూసుంటారు. కొన్ని జంపింగ్స్ కూడా చేస్తూ ఉంటాయి ఇవి. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వే ఆఫ్ adrenaline rush with racing. No real cars accident అవుతే కూడా మీ కార్ డ్యామేజ్ అవుతే మీకేం కాదు. సో దిస్ ఇస్ ద సేఫెస్ట్ వే ఆఫ్ రేసింగ్ అండ్ ఎంజాయింగ్ దట్ ప్రాపర్ adrenaline rush. అండ్ బేసికల్లీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కదా, ఎక్స్పెన్సివ్ హాబీ. డెఫినెట్లీ జనరలీ హాబీస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ దెన్ ఇట్ ఆల్ డిపెండ్స్ మీకు ఎంత పెట్టాలి. సో ద కార్స్ ప్రైసింగ్ రేంజ్ మీరు అడిగితే ది స్టార్ట్ ఇండియాలో కాదు, అవుట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ వేర్ వి ఇంపోర్ట్, అక్కడ చూస్తే దే స్టార్ట్ ఎనీవేర్ ఫ్రమ్ $99 to all the way up to $7,000 కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో చూస్తే ఆబ్వియస్లీ మీరు కన్వర్ట్ చేసుకోవాలి యాజ్ పర్ కరెంట్ మార్కెట్. 2,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే దాని తర్వాత 6-7 లక్షలు కూడా అవుతుంది. ఓకే, అంటే 2,000 నుంచి 7 లక్షల కార్లు కూడా ఉన్నాయి ఇట్లాంటి వాటిల్లో. సో మన కాస్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ వితౌట్ కస్టమ్ డ్యూటీస్, మళ్ళీ కస్టమ్ చేసుకోవాలి. కస్టమ్ ఎంత పర్సెంటేజ్ పడుతుంది మనకి? అది డిపెండ్ అవుతుంది సార్. జనరలీ చూస్తే యాజ్ అన్ ఇంపోర్టర్ మీరు చూస్తే
ఎనీవేర్ ఫ్రమ్ 60% to 90% కస్టమ్ డ్యూటీస్ పడతాయి. పర్సనల్ యూస్ కోసం తీసుకొని వస్తే ఏం చార్జ్ చేయకు. నువ్వే క్యారీ చేస్తాను. నేను ఈ బగ్గీ బయట నుంచి క్యారీ చేసిన, ఇది కమర్షియల్ వాల్యూ కాదు, ఇది మా పర్సనల్ యూస్. నేను అమ్మడానికి తెస్తే దానికి అగర్ నేను క్వాంటిటీలో తెస్తున్నా దాని కస్టమ్స్ కి కంపల్సరీ పే చేయాలి. బ్యాషింగ్ అంటే ఎగ్జాక్ట్గా హాబీ హాబీ ఇస్ కాల్డ్ బ్యాషింగ్. అవును. మనము మన లాంగ్వేజ్ తీసుకొని వెళ్ళిపోయి ప్లే చేయాలి, ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, దానికి బ్యాషింగ్ చెప్తే. దానికోసమే ఆర్టీఆర్ లో రెడీ టు రన్. దానికి ఏం కస్టమ్ మోడ్స్ లేవు, బేసిక్ ఉంటుంది, బేసిక్ కంట్రోల్ లో వస్తుంది. నువ్వే కొనాలి, ఒక బ్యాటరీ కొనాలి. ఆర్టీఆర్ ప్రైస్ 60,000 వరకు, 60తో స్టార్ట్ అయ్యి 80-1 lakh వరకు పోతుంది. దాని తర్వాత కస్టమ్, అది అట్లానే కస్టమ్ వాళ్ళకి వేరే వేరే పార్ట్స్ వస్తుంది. ఆ కస్టమ్కి ప్రైస్ ఫిక్స్ లేవు. నీ ఇష్టం ప్రకారం ఎన్ని పార్ట్స్ నీకు కొనాలి అదే కొనేసి నువ్వు పార్ట్స్ యాడ్ చేసేసి మోడిఫై చేయాలి. ఓకే. ది కాస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హై, బట్ పర్ఫార్మెన్స్ కూడా దాని ప్రకారం ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుంది. సో ద ప్రైజింగ్ ఆఫ్ అ కస్టమ్ బిల్ట్ కార్ కెన్ స్టార్ట్, లైక్ అరవింద్ గారు చెప్పారు, ఎనీవేర్ ఫ్రమ్ 1 lakh. నా కార్ వచ్చేసి ఈస్ కాస్టింగ్ అబౌట్ 1.8 విత్ ఆల్ ది బేసిక్ అప్గ్రేడెడ్ వర్జన్స్. నాట్ ఫుల్లీ హై ఎండ్, బట్ సెకండ్ వర్జన్ మీరు చెప్పొచ్చు. సెకండ్ హై ఎండ్ ఈజ్ వేరియంట్ ఈజ్ వాట్ మై కార్ ఇస్. బట్ దెన్ ఇట్ కీప్స్ ఆన్ యాడింగ్. తర్వాత ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్, యువర్ లైకింగ్, యువర్ స్టైల్. యూ కెన్ కీప్ యాడింగ్ ది అప్గ్రేడ్స్. రైట్. సో చూసారా, 1,80,000 అంటే 70,000-80,000 నుంచి 1,00,000 పైన కూడా ఉన్నాయి. బై మా లాంటి వాళ్ళకి అంటే కామన్ మ్యాన్కి అయితే ఒక బైక్ కొనుక్కుంటారు వాళ్ళు. ఏనా బై एक नॉर्मल అపాచీ బైక్ ఆ జాతా జనరల్లీ అలా చూడి ఎందుకు కొంచెం మందల్ డుకాటి, హార్లీ డేవిడ్సన్ కొంత 30 లక్షలు 30 లక్షలు హాబీ ఉంటే రైట్ బై డబ్బులు చూడకు. yes హాబీ ప్రకారం చూస్తే డబ్బులు చూడకు. అండ్ ఇవి మనకి అంత వెనక్కి కూడా వస్తుంది కదా, ఇట్ గివ్స్ అస్ దట్ ద జాయ్, గెట్ ద సాటిస్ఫాక్షన్. ఇప్పుడు సింపుల్ సార్, వంశీ గారు మొత్తం వీక్ అందరు వర్క్ చేస్తారు మార్నింగ్ నుంచి నైట్ దాకా. సమ్ పీపుల్ లైక్ స్విమ్మింగ్, సమ్ పీపుల్ లైక్ సమ్ అదర్ స్పోర్ట్స్, సమ్ పీపుల్ లైక్ వాచింగ్ మూవీస్. పీపుల్ లైక్ అస్, వీ లైక్ రన్నింగ్ దిస్ కార్స్ విచ్ ఇస్ నాట్ ఓన్లీ ఇట్ గివ్స్ అస్ జాయ్ అండ్ హ్యాపీనెస్, బట్ మాకు స్ట్రెస్ బస్టర్స్ లాగా కూడా ఉంది. సో ది నెక్స్ట్ ఎంటైర్ వీక్ ఈజ్ మోర్ పీస్ఫుల్, కామ్ఫుల్, అండ్ వీ లుక్ ఫార్వర్డ్. అరే వీకెండ్ వస్తుంది, బ్యాటరీస్ చార్జ్ చేయాలి, టైర్స్ క్లీన్ చేయాలి, బ్యాటరీస్ రిమోట్ చెక్ చేసుకోవాలి మొత్తం ఉందా లేదా, ఏదైనా పార్ట్ పోయి ఉంటే అది రీప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇన్ కేస్ రేసింగ్ వీక్ ఉంటే, సపోజ్ వీఆర్ గోయింగ్ ఫర్ రేసింగ్ వీక్ లో ఎలా ఉంటుంది అంటే వీ ఎండ్ అప్ చేంజింగ్ ది డిఫరెన్షియల్ ఆయిల్, షాక్ ఆయిల్. దానికి షాక్ అబ్జర్వర్ కూడా ఆయిల్ ఉంది. రైట్. సో పెద్ద కార్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి దీనికి కంపల్సరీ. మీరు ఆడుకుంటున్నారు, యాక్చువల్లీ మీరు ఆడుకున్నప్పుడు మీ ఇదేంటి యాక్చువల్లీ చిన్నపిల్లల్లాగా అయిపోతారా లేకపోతే ఎట్లా? సో బేసిక్లీ ఇది వచ్చేసి ఎస్ యూ గెట్ దట్ చైల్డిష్ ఫీలింగ్ దట్ యూఆర్ డ్రైవింగ్ కార్స్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. ఎందుకంటే యూఆర్ రేసింగ్, ఈవెన్ మీరు బ్యాషింగ్ కూడా చేస్తూ ఉంటే యూ విల్ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ వే టూ ఫాస్ట్. 80 to 100 kilometers టాప్ స్పీడ్ వెళ్తా ఉంటే యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కాషియస్ అండ్ ఫోకస్డ్. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఎంత థ్రాటిల్ ఇవ్వాలి, ఎంత బ్రేక్ ఇవ్వాలి, ఎంత స్టీరింగ్ కంట్రోల్ ఉండాలి. సో యూ ఆర్ voluntarily having that focus and voluntary spirit. Better words, it is saying you will develop better motor skills. Motor skills అంటే నీ బ్రెయిన్ హ్యాండ్ మూవ్మెంట్ మొత్తం కలిపి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ చెప్తే అది ఎందుకంటే ఒక ఫింగర్తో యాక్సిలరేటర్ ఇస్తున్నావు, ఒక ఫింగర్తో నువ్వు స్టీరింగ్ చేస్తున్నావు. దాని తర్వాత నువ్వే జడ్జ్ చేయాలి ఎంత లెఫ్ట్ ఇవ్వాలి, ఎంత రైట్ ఇవ్వాలి. సో మోటార్ స్కిల్స్, సింక్రనైజేషన్. ఎస్ రైట్ బై. ఈవెన్ దట్ అది కూడా నచ్చు కదా, మనం అన్నీ ఒకేసారి మనం చేయాలి. రైట్ బై. అప్పుడు ఓకే, మనము ఏజ్ గ్రూప్ వద్దాము. ఇప్పుడు ఎట్లాగో మనం అన్నారు కాబట్టి ఇది ఏ ఏజ్ గ్రూప్ నుంచి మనము లీగల్ ఏజ్ గ్రూప్ ఈజ్ 18 and above చెప్తారు. బట్ దెన్ ఇంటర్నేషనల్లీ కూడా మీరు చూస్తే లైక్ ఇండియాలో కూడా దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ వాళ్ళ పిల్లలు 5 years and above నుంచి స్టార్ట్ చేశారు. బట్ వెన్ యూ హ్యావ్ అ కిడ్ విచ్ ఇస్ 5 years old, పేరెంటల్ గైడెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే బికాస్ స్పీడ్ అండ్ పవర్ ఉంటుంది కదా, సో తగులితే ఇట్ ఈస్ జెన్యున్లీ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. కేసెస్ ఉన్నాయి వేర్ పీపుల్ హ్యావ్ గాట్ ఫ్రాక్చర్స్ ఆల్సో, బట్ దట్ ఈస్ ఇన్ నాట్ టేకింగ్ కేర్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వల్ల. So if you are having kids,
మీరు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తున్నారంటే పేరెంట్స్ హ్యావ్ టు బీ దర్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ రికమెండ్స్. దిస్ ఈస్ ది యాక్చువల్ స్మాలర్ వర్జన్ ఆఫ్ కార్ కదా, ఫ్యూయల్ కార్, నైట్రో ఫ్యూయల్ కార్ 3.5 cc ఇంజిన్. నా నేను చెప్పిన అలా ద కిడ్స్ విల్ స్టార్ట్ లెర్నింగ్, అండర్స్టాండింగ్ ఇంజిన్ ఏంటి. ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ కాల్డ్ ది కార్బొరేటర్ ఏరియా. లో స్పీడ్ నీడిల్, హై స్పీడ్ నీడిల్ ఉంటాయి. ఇది ఫ్యూల్ ట్యాంక్ ఉంది, సైలెన్సర్ ఉంది. ఫ్యూల్ ట్యాంక్, దిస్ ఇస్ ద ఫ్యూల్ ట్యాంక్. ఇక్కడ నుంచి పోస్తారు. ఓకే, ఇది సైలెన్సర్ 125 ml ఫ్యూల్ ట్యాంక్. దిస్ ఇస్ అ ప్రాపర్ సైలెన్సర్, బట్ దీంట్లో కూడా ఎఫ్రా అప్రూవ్డ్ ఉంది. సో నాయిస్, మన నాయిస్ స్టాండర్డ్స్ ఎలా ఉంటుంది, Euro 4, Euro 5 అలా దీంట్లో కూడా యూ హ్యావ్ సర్టన్ స్టాండర్డ్స్. డెసిబల్స్ దాటి పోకూడదు, డెసిబల్స్ దాటి పోకూడదు. ఎగ్జాక్ట్లీ. సో దోస్ ఆర్ అప్రూవ్డ్. అండ్ పిస్టన్ ఎక్కడ ఉంది? ఇంజిన్ దిస్ ఇస్ ద మెయిన్ ఇంజిన్, దిస్ ఇస్ ద కూలింగ్ హెడ్, అల్యూమినియం కూలింగ్ హెడ్. పిస్టన్ లోపల ఉంటుంది. ఇక్కడ నుంచి కనపడుతుంది కొంచెం నాకు, అంటే పిస్టన్ లోపల ఉంది, బట్ ఇది ఇంజిన్ పిస్టన్ కంపార్ట్మెంట్ కదా. క్రాంక్ కేస్. అవును, దాంట్ లోపల పిస్టన్ కొడతా ఉంటుంది. అవును. ఓకే. అండ్ సో అదర్ దెన్ దట్ దిస్ ఇస్ ద ఎయిర్ ఫిల్టర్, మన రెగ్యులర్ కార్ లాగా. ఓకే. ఓకే. అంటే ఎయిర్ ఫిల్టర్ ఏంటి? యాక్చువల్లీ ఇంజిన్ ఆయిల్ మిక్స్ చేసుకుంటుంది, ఎయిర్ మిక్స్ చేసుకొని కంబషన్కి. ఈ రెండు వచ్చేసి సర్వోస్ ఉన్నాయి. దిస్ ఇస్ అ స్టీరింగ్ సర్వో, స్టీరింగ్ కంట్రోల్ చేయడానికి. దిస్ ఇస్ ఫర్ థ్రాటిల్ ఓకే అండ్ బ్రేకింగ్. ఓకే. ఎలక్ట్రిక్లో వచ్చేసి దిస్ ఈస్ యూస్డ్ ఫర్ రివర్స్ ఆల్సో. ఓకే. అండ్ ఇప్పుడు మీరు డిఫరెన్షియల్స్ అన్నారు కదా, డిఫరెన్షియల్స్ కనిపిస్తాయి దీంట్లో మనకి? డిఫరెన్షియల్స్ వచ్చేసి ఇది దిస్ ఇస్ ద మిడిల్ డిఫరెన్షియల్, సెంటర్ డిఫరెన్షియల్. ఈ బాక్స్లో ఫ్రంట్ డిఫరెన్షియల్ ఉంటుంది, ఇంకా ఈ బాక్స్లో రేర్ డిఫరెన్షియల్ ఉంటుంది. నౌ అదర్ దెన్ దిస్ ఇస్ అ 4-wheel drive and you have dual disc brakes. సో మీరు చూస్తే ఈ కార్ దిస్ ఇస్ ద డిస్క్, ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డిస్క్. ఇట్స్ అ డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఫర్ దిస్ 4-wheel drive. ఓకే. అండ్ అది యాక్చువల్లీ ఏంటంటే షాఫ్ట్ని పట్టుకుంటుంది తిరగకుండా. ఓకే. నార్మల్గా బ్రేక్స్ వీల్స్లో ఉంటాయి, డిస్క్ బ్రేక్స్, దీనికి షాఫ్ట్కి ఉంది, అంతేగా ట్రాన్స్మిషన్ షాఫ్ట్. అవును. రైట్. అండ్ సస్పెన్షన్స్, షాక్ అబ్జర్వ్స్. సో దీస్ ఆర్ రెగ్యులర్ షాక్స్. ఇండిపెండెంట్ సస్పెన్షన్. దీంట్లో స్వే బార్ పెట్టి కూడా మీరు చూస్తే ఈ సైడ్ లిఫ్ట్ చేస్తే ఇంకో సైడ్ లిఫ్ట్ అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్. ఆ స్వే బార్స్ తీసేయచ్చు ఇవి కూడా. ఓకే. రైట్. ఇప్పుడు వెయిట్ ఎంత ఉంది మొత్తం కలిపి మనకి? దిస్ ఈస్ విత్ ది బాడీ వితౌట్ ఫ్యూయల్ ఈజ్ అబౌట్ 3.5 to 4 kgs. 3.4. ఫ్యూయల్ ఎంత మీరు అన్నట్టు ఎంఎల్స్లో ఉంది కదా సమ్వేర్? 125 ml పోతుంది. అండ్ సరిగా ఇంజిన్ ట్యూన్ ఉంటే యూ విల్ గెట్ అబౌట్ 8 to 9 minutes ఆఫ్ రన్ టైమ్ డ్యూరింగ్ రేసింగ్. ఓకే. డ్యూరింగ్ బ్యాషింగ్ కాదు. సో రేసింగ్లో వీఆర్ జనరలీ రన్నింగ్ ఎట్ టాప్ స్పీడ్. సో వీ గెట్ ఎనీవేర్ బిట్వీన్ 8 to 9 minutes. అండ్ ఎవ్రీ 8 to 9 minutes ఫార్ములా 1లో వచ్చేసి వాళ్ళు పిట్ స్టాప్లో టైర్స్ చేంజ్ చేస్తారు. మాకు కూడా పిట్ స్టాప్స్ ఉంటాయి, బట్ దట్ ఈస్ నాట్ ఫర్ చేంజింగ్ టైర్స్ బట్ ఫర్ రీఫ్యూలింగ్. ఎందుకంటే మా రేసెస్ జనరలీ ఆర్ ఫ్రమ్ 30 minutes to ఫైనల్ రేసెస్ ఆర్ అప్ టు 45 to 1 hour లాంగ్. సో ఎవ్రీ 8-9 minutes వచ్చేసి రీఫ్యూల్ చేసి మేము కంటిన్యూ చేస్తాము. ఓకే. So this electric buggy, now for example this electric buggy has very simple setup. So there is one battery, there is one motor, there's one battery, one motor, one ESC. ESC అంటే electronic control, speed control. ఓకే. Okay, this is the brain. This will decide how much power is going to this motor to drive this car, and this motor controls forward and backward. Okay. For that we don't need brakes. Forward drive and reverse drive. Correct. So the motor only acts like a brake. For that, like for nitro we need a disc brake. For this we don't need disc brake. ఓకే. సో మనం ఏంటంటే ఫార్వర్డ్ది ఒక్కసారి వెనక్కి అంటే బ్రేక్ వచ్చేస్తుంది. Correct. So there is you have your transponder. Now this transponder, like for every remote, so this is a basic remote. Now basic remote comes with a stock vehicle. That basic remote has some flaws, not flaws, basically it has latency. So when you press the trigger, the time that it will take to it, there'll be a lag of few milliseconds. ఓకే. That is why what we or professional riders do is they buy these expensive remotes. Now these remotes start from 40,000 onwards and they go up to 1,00,000 rupee. So they have a lot of features, like you can, for example, one remote I can buy multiple receivers and put it in all my vehicles. So I have a boat, I have a truck, I have a buggy, I have this small miniature truck. So I can buy several receivers and only use this one remote. ఇప్పుడు ఎట్లాగో రిమోట్ చూసాం కాబట్టి ఒకసారి కంట్రోలింగ్స్ చెప్పండి నాకు. యాక్చువల్లీ ఈ వీల్ ఏంటి, ఇక్కడ ఒక వీల్ ఉంది. అవును. ఇంకా అంటే ఫ్రంట్ ఎట్లా, రివర్స్ ఎట్లా,
టర్నింగ్స్ ఎట్లా? ఇప్పుడు చూస్తే ఈ రెండు రిమోట్స్ సేమ్, దీనికి ర్యాప్ చేశారు, ఇది ప్లేన్ స్టాక్. సో దిస్ ఈజ్ యువర్ స్టీరింగ్ వీల్. ఈడ పట్టుకొని మీరు ఫ్రంట్లో తిప్పితే ఇట్ ఈస్ టర్నింగ్ రైట్, ఆర్ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ రైట్. ఓకే. రివర్స్లో చేస్తే దిస్ ఇస్ లెఫ్ట్, ఆర్ ఓకే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా నీకు ఇష్టం అంటే నువ్వు రివర్స్ సెట్టింగ్స్ కూడా చేయాలి. ఇఫ్ యూఆర్ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ కస్టమ్ ఇది మొత్తం ఇది దీనికి తీసుకొని ఇట్ సైడ్ కూడా పెట్టాలి. లెఫ్ట్ హ్యాండెడ్ ఉంటే యూ కెన్ షిఫ్ట్ దిస్ ఎంటైర్ స్టీరింగ్ వీల్ ఆన్ ది అదర్ సైడ్. ఓకే. బేసిక్ రిమోట్ కి ఒక్కటే సైడ్ వస్తుంది, స్టాక్ వస్తుంది, దానికి ఏం ఆప్షన్ లేవు దీనికి ఆ సైడ్ షిఫ్ట్ చేయడానికి. రైట్. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అవును. ఫ్రంట్ రివర్స్. సో మీరు ఈ ట్రిగర్కి మీ సైడ్ లాక్కుంటే ఇట్ ఈస్ థ్రాటిల్, ఫార్వర్డ్ పుష్ చేస్తే దట్ ఈస్ బ్రేకింగ్ ఓన్లీ బ్రేక్ ఫర్ నైట్రో. సెకండ్ టైం చేస్తే ఎలక్ట్రిక్స్లో ఇట్ విల్ గో ఇన్ టు రివర్స్ మోడ్. సో వన్ రిమోట్ మల్టిపుల్ ఫంక్షన్స్. ఇప్పుడు దీంట్లో కూడా మనం కొన్ని పార్ట్స్ చెప్పడం మర్చిపోయామా? ఇంకేమన్నా మనం నైట్రోకి దీనికి ఎక్స్క్లూజివ్గా బ్యాటరీ చెప్పాము, ఈసీ చెప్పాము, ఇవన్నీ చెప్పాము. ఏసీ ఉంది, బ్యాటరీ ఉంది, ఇవి చెప్పాము, మోటార్ ఉంది, ఇది చేసి ఉంది కదా. చేసీలో ఆప్షన్స్ ఉంది, నీకు అల్యూమినియం చేసి కావాలి, అల్యూమినియం చేసీలో కూడా కాంపిటీషన్ చేసి వేరే ఉంటుంది. కాంపిటీషన్ చేసీలో వాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేస్తారు. ఓకే. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు, బగ్గీకి ఎంత లైట్ ఉంటే అదే అంత ఫాస్ట్ వెళ్తుంది. ఇప్పుడు మెటల్ చెప్పారు, ఫ్రేమ్ అంతా వచ్చి అల్యూమినియం అని చెప్పారు, దీని గురించి మించి అల్యూమినియం ఉంటుంది కదా. అవును. రైట్. ఇప్పుడు నాకు వీల్స్ చెప్పండి. ఇప్పుడు వీటిలో ఇది రబ్బర్స్ యాక్చువల్లీ, ఇది ఎయిర్ అయితే ఉండదు కదా. దీస్ ఆర్ బేసిక్లీ కాల్డ్ న్యూమాటిక్ టైర్స్. సో ఎయిర్ ఉండదు, బట్ బికాజ్ మేము కాంపిటీషన్ కోసం యూస్ చేస్తాము, దీంట్లో హై క్వాలిటీ ఇన్సర్ట్స్ ఉంటాయి. క్లోజ్డ్ సెల్ ఫోమ్ ఉంటుంది, వి కాల్ ఇట్ యాజ్ ఇన్సర్ట్స్. సో రబ్బర్, దాని లోపల ఇన్సర్ట్ అండ్ బేసిక్ రిమ్. ఓకే. ఇందాక దాకా ఎలక్ట్రిక్ కార్ చూసాం కదా, బ్యాటరీ మీద నడిచాయి. ఇప్పుడు మనం యాక్చువల్ ఫ్యూయల్ కార్కి వచ్చాము. దీని సౌండే భలే ఉంటుంది, 2 స్ట్రోక్ సౌండ్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏంటి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూల్ వేసేసి, నైట్రో ఫ్యూల్ బేసిక్లీ. సో ఇది ఫ్యూల్ క్యాన్, దీంట్లో ఫ్యూల్ వస్తుంది, ఇది ఫ్యూలింగ్ బాటిల్. కాస్ట్ ఎంత ఉంటుంది ఇది? కాస్ట్ వేరీస్ బ్రాండ్ టు బ్రాండ్, బట్ ఇది వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఈజ్ అబౌట్ 1200 to 1500 రూపీస్ పర్ లీటర్. లీటర్ 1200, 12 నుంచి 1500. ఓకే. అవును. సో ఈ ఫ్యూల్ ట్యాంక్ ఉంది, మనం ఈ ఫ్యూల్ బాటిల్లో తీసుకొని ఫ్యూల్ పోసుకుంటాము ఇక్కడ. పెట్రోల్ బంప్కి వచ్చాము, ఇప్పుడు మనం పెట్రోల్ నింపుతున్నాం. రైట్. ఇప్పుడు దీనికి స్టార్ట్ చేయడానికి బేసిక్లీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రైమింగ్. ప్రైమింగ్ అంటే మన నార్మల్ కార్స్లో ఫ్యూల్ పంప్ ఉంటుంది టు పుష్ ద ఫ్యూల్ టు ది ఎంజిన్. అలానే దీంట్లో మనం మాన్యువల్ ప్రైమింగ్ చేయాలి. మాన్యువల్ ప్రైమింగ్ చేయడానికి కింద ఇది వచ్చేసి స్టార్టర్ బాక్స్. ఓకే. ఎంజిన్ స్టార్ట్ చేయడానికి. ఓకే. అంటే అది రివాల్వ్ అయ్యి దీన్ని రివాల్వ్ చేస్తుంది. అవును. రైట్. సో చేతితో తిప్పుతాం కదా, అట్లాగా అది మెకానికల్ చిన్న మోటార్, మోటరైజ్డ్ వర్షన్. సో మనం ఏం చేస్తామంటే దీనికి ప్రైమ్ చేస్తాము. ఇది నొక్కేసి కొద్దిగా బేసిక్లీ ది ఎంజిన్ ఇస్ ప్రైమ్డ్ నౌ. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి మనకి ఇగ్నిషన్ ఉంటుంది, స్పార్క్ ప్లగ్ ఇస్ ఇన్సైడ్ ది ఎంజిన్, బట్ మనం కార్ స్టార్ట్ చేయడానికి ఇగ్నిషన్ కీ ఇస్తాము. దిస్ ఈస్ కాల్డ్ ది ఇగ్నైటర్ ఫర్ నైట్రో కార్స్. ఓకే. సో దిస్ ఆల్సో బ్యాటరీ, బట్ లోపల వేస్తే దీంట్లో స్పార్క్ ప్లగ్స్ కాదు, గ్లో ప్లగ్స్ యూస్ అవుతాయి. సో ఇగ్నైటర్ వేస్తే గ్లో ప్లగ్ విల్ స్టార్ట్ గ్లోయింగ్. వెన్ వీ ట్రై టు స్టార్ట్, ఫ్యూల్ విల్ స్టార్ట్ కంబషన్ and then the engine will start. And it's a 2-stroke engine. Yes, right? It's a 2-stroke 3.5 cc 2.5 horsepower engine. 2.5 horsepower. Torque again varies, but top speed vachesi like 70 to 90 kilometers per hour untadi, and the RPMs on the highest speed for this 3.5 cc engine manaki 30 to 35,000 RPM veltadi. Not even a Boeing or a jumbo jet engines can go to that RPMs. Okay. ఐడ్లింగ్ వచ్చేసి ఇస్ అరౌండ్ 7000 RPM. ఓకే. అంటే బండి స్టాల్లో ఉన్నప్పుడు, అంటే ఆగి ఉన్నప్పుడు ఇంజిన్ నడుస్తుంటే ఇంజిన్ RPM ఎంత అండి? అబౌట్ 7000 RPM. 7000 RPMలో నార్మల్గా ఆపితేనే తిరుగుతుంది ఇంజిన్. రైట్. సో స్టార్ట్ చేద్దామా? ఎస్ ఎస్. సౌండ్ కోసం వెయిటింగ్. సో రైట్ నౌ దిస్ ఇస్ ఐడ్లింగ్ at about 7000 RPM.
అండ్ నాకు తెలిసి మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటాను ఈ కార్స్ అన్నింటినీ కూడా. నాకైతే ధర్మేష్ భయ్య నైట్రో కార్ నాకు బాగా నచ్చింది, బికాస్ ఫార్ములా 1 రేసింగ్లో ఉన్నట్టు అనిపించింది నాకు ఇప్పుడు ఒకసారి. అంటే ఎలక్ట్రిక్ కార్స్ తిరుగుతుంటే నార్మల్గా స్పీడింగ్ బాగుంది, అంతా బాగుంది, బట్ ఆడియో ఇంపాక్ట్ కూడా ఫార్ములా 1లో ఉన్నట్టే ఉంది నాకు. ఇప్పుడు జనాలు యాక్చువల్లీ ఇవి తిరిగినప్పుడు ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అవ్వలేదు, బట్ దీని సౌండ్కి బాల్కనీ నుంచి చూస్తున్నారు, సైడ్స్ నుంచి చూస్తున్నారు, అందరు బయటకు వచ్చేసారు అనమాట. కార్స్ ఆపేసి చూస్తున్నారు, ఇన్ఫాక్ట్ నైట్రో వచ్చేసి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, వెదర్ ఇట్ ఈస్ బగీ, ట్రగీ, మాన్స్టర్ ట్రక్. ఈ సౌండ్, ఆ పవర్, ఆ థ్రిల్, నేను మీకు చెప్పా గుర్తుందా కొంచెం ముందు, దట్ దిస్ ఈస్ ద సేఫెస్ట్ వే ఆఫ్ రేసింగ్ కార్స్. దీనివల్ల ఈ ఇంపాక్ట్, ఆ సౌండ్ ఇంపాక్ట్, ఆ స్మోక్ చూసేది, ఆ స్పీడ్ అండ్ దట్ అడ్రినలిన్ రష్, ఓ ఏమవుతుంది, అండ్ ఫార్ములా 1 లాగా పాసింగ్ అవుతుంది, అప్పుడు సౌండ్ వస్తుంది, సౌండ్ ఒకసారి ఇంక్రీజ్ అయ్యి పక్కన వెళ్ళిపోతుంది ఫార్ములా 1, అదే సౌండ్, సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది భయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ అరవింద్ బైకి కొంచెం పనుండి మధ్య నుంచి వెళ్ళిపోయాడు, ఆయన ఎలక్ట్రిక్ కార్ని చూపించి, తర్వాత మేమిద్దరము కంటిన్యూ నైట్రోకి వెళ్ళిపోయాం అనమాట. అండ్ ధర్మేష్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ వీటిని షోకేస్ చేసినందుకు. అండ్ నాకు తెలిసి మోస్ట్లీ చాలా వరకు ఎవరు చేసి ఉండరు మనలాగా షో కదా భయ్య? అవును, దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను భయ్య. ఇంకా ధర్మేష్ భాయ్తో మనకి చాలా పని ఉంది. ఎక్వేరియంస్ ఉన్నాయి, స్పెషల్ ఎక్వేరియంస్ అనమాట, అవి కూడా మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తాను. ఒక చిన్న అమెజాన్ అడవి ఎక్వేరియంలో పెట్టేశారు భయ్య. అందులో మళ్ళీ చాలా రకాల చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, ష్రింప్స్ ఉన్నాయి, ఇంకా క్రబ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా చూపిస్తాం మీకు, అంతే కదా భయ్య? ఎస్, విల్ గో. అండ్ గుజరాతీ, యాక్చువల్లీ భయ్యాది గుజరాత్, ఆ కల్చర్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. అబ్సల్యూట్లీ. అండ్ థ్యాంక్ యూ భయ్య. మీరేమైనా చెప్దాం అనుకుంటారా? Thank you so much for coming and covering. Thank you so much. And I hope that people get into this, small kids get into this hobby, and probably international law, this hobby is more like a career, because Formula 1 races laga world championships unnaru. So I just hope one day someone from India can represent India in those international races. And మీరు యాక్చువల్లీ ఇండియన్ రిప్రజెంట్ చేశారని చెప్పి అన్నారు నాకు. అవును. సో బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ V5 క్లబ్, అండ్ వీఆర్ 5 people, సో అందుకని V5 అని నేమ్ పెట్టాము. ఓకే. అండ్ వీ క్రియేటెడ్ అ టీమ్ కాల్డ్ టీమ్ ఇండియా, అండ్ మేము ఇటలీ వెళ్ళాము టు పార్టిసిపేట్ ఇన్ RCGP ఛాంపియన్షిప్, అండ్ కొలంబో కూడా వెళ్ళాము ఇన్ శ్రీలంక టు పార్టిసిపేట్ ఇన్ దేర్ నేషనల్ ఛాంపియన్షిప్. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ కొలంబోలో టాప్ 3 పోడియం పొజిషన్స్ వర్ అవర్స్. వీ రిప్రజెంటెడ్ ఇండియా అండ్ బాట్ ఆల్ ద top 3 positions. Obviously this is about 2 years back అయింది, but yeah, we did that. Nice భయ్యా. We represented India as Team India Racing Hobbies, and we participate. We just hope to do the same in future as well. Also మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాం సార్. We try if possible. Absolutely. And it's our pleasure sir. Thank you so much. And next episode లో చెప్పే కదా ఇలాంటివే ఇంకా నేను తీసుకొస్తాను, వెరైటీ కార్స్. యాక్చువల్లీ మీరు ఎప్పుడు చూసుంటారు, అట్లాంటి కార్స్ కూడా తీసుకొచ్చి నేను చూపిస్తాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.